రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో విషాదం జరిగింది. నిన్న కురిసిన వర్షానికి ప్రహారీ గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు బీహార్, ఒడిశాకు చెందిన నూర్జాన్ ఆసిఫ్, పర్వీన్ గా గుర్తించారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చిన కార్మికులు బాబుల్ రెడ్డి నగర్లోని స్థానిక కంపెనీలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారులు శిథిలాల కింద పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాణ్యత లేకుండా నిర్మించిన గోడే ప్రమాదానికి కారణమైందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మైలార్దేవపల్లి బాబుల్ రెడ్డి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి చిన్నారుల మీద కుప్పకూలింది గోడ. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం గాయపడ్డారు. ఈ ముగ్గురు కూడాను ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులైనటువంటి ముగ్గురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం ఇక్కడికిక్కడే ఘటనా స్థలంలోనే మరణించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నాసిరకంగా గోడ నిర్మించడం, ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గోడకు సమాంతరంగా పక్కన ఒక గోడ నిర్మించారు. ఎలాంటి బేస్మెంట్ కూడా లేకుండా, మరోవైపు ఎలాంటి పిల్లర్లు కూడా లేకుండా ఈ గోడను నిర్మించారు. దీంతో నిన్న సాయంత్రం చిన్నపాటి తేలికపాటి వర్షం కురిసింది. ఆ వర్షానికి గోడ కూడా తడిసిపోయింది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో 5గురు చిన్నారులు ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలి ఆ 5గురు చిన్నారుల మీద పడింది. దీంతో ఇద్దరు చిన్నారులు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో ఆ ముగ్గురిని కూడాను స్థానికుల సహకారంతో పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి చేర్పించారు. అయితే మనం చూపిస్తున్నటువంటి ఇదే ఇళ్లలోనే ఇటు బీహార్, ఒడిశా ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి కార్ఖానాల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లలే వీరంతా కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు కావడంతో వీరంతా కూడా ఇంటి వద్దనే ఉంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి ఈ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఇక తల్లిదండ్రులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారంటూ కూడా చెప్పుకోవచ్చు. అప్పటిదాకా తమ ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ప్రమాదంలో మృతి చెందారన్న మరణ వార్త విని తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఉపాధి నిమిత్తం తమ ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే చిన్న చితగా పనులు చేసుకుంటూ వారు ఉపాధి పొందుతున్నారు. పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడే ఉంటూ ఉన్నారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసమే తాము ఇంత దూరం వచ్చాము, అలాంటి పిల్లల భవిష్యత్తును ఈ గోడ బలి తీసుకుందంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వారి రోదనలు చుట్టుపక్కల వారందరినీ కూడాను కంటతడి పెట్టించాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా ఈ ఘటనా స్థలాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి గోడ కాబట్టి గోడ నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు, ఈ ప్రాంతం అంతా ఎవరిది అన్న అంశాల గురించి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగానే ఈ ప్రమాదానికి కారణమైన వారి మీద చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇద్దరు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా తీవ్రమైన గాయాలైనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇటుకలు, అంటే అప్పటికే చాలా వెయిట్ తో ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా పిల్లల మీదకి పడడంతో అవంతా పిల్లలు బయటికి రానటువంటి పరిస్థితులు ఆ శిథిలాల కిందనే చిక్కుకుని పోయి ఉన్నారు. అయితే ఆ ముగ్గురిని కూడా బయటికి తీసేటటువంటి సమయంలో వారిని అతి కష్టం మీద బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడానికన్నా ముందే స్థానికంగా ఉండేవారే ఆ ముగ్గురు పిల్లలను కూడా బయటికి తీశారు. అనంతరం మరో ఇద్దరు మృతి చెందినటువంటి పిల్లలు కూడా బయటికి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సినటువంటి ఘోరం జరిగిపోయింది. ఇద్దరు పిల్లలు మరణిస్తే మరో ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో మొత్తానికి అప్పటిదాకా తమ కళ్ళ ముందు తిరిగినటువంటి పిల్లలు, అప్పటిదాకా అమ్మా నాన్న అంటూ పలకరించినటువంటి పిల్లలు ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదంటూ చెప్పుకోవచ్చు.